أعوذ بالله من الشيطان الرجيم. ألم تر أنا أرسلنا الشياطين على الكافرين تؤزهم أزا فلا تعجل عليهم إنما نعد لهم عدا يوم نحشر المتقين إلى الرحمن وفدا ونسوق المجرمين إلى جهنم وردا لا يملكون الشفاعة إلا من اتخذ عند الرحمن عهدا وقالوا اتخذ الرحمن ولدا لقد جئتم شيئا إدا تكاد السماوات يتفطرن منه وتنشق الأرض وتخر الجبال هدا أن دعوا للرحمن ولدا وما ينبغي للرحمن أن يتخذ ولدا إن كل من في السماوات والأرض إلا آتي الرحمن عبدا لقد أحصاهم وعدهم عدا وكلهم آتيه يوم القيامة فردا إن الذين آمنوا وعملوا الصالحات سيجعل لهم الرحمن ودا فإنما يسرناه بلسانك لتبشر به المتقين وتنذر به قوما لدا وكم أهلكنا قبلهم من قرن هل تحس منهم من أحد أو تسمع لهم ركزا صدق الله العظيم. صدق الله العظيم. جزاك الله خيرا وحسن الجزاء. ما షా అల్లాహ్. ఖురాన్ తర్వాత మొదటిగా చెప్పినట్లుగా ఈ రోజు యొక్క ప్రసంగం జనాబ్ మంజూర్ అహ్మద్ గారు హఫీజహుల్లా ప్రారంభిస్తారు. ఫద్దల్ షేక్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. వలైకుం సలాం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్ వఅలా ఆలిహి వఅస్హాబిహి అజ్మయీన్ వమన్ తబిఅహుం బిఇహ్సాన్ ఇలా యౌమిద్దీన్. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఫఖద్ ఖాల అల్లాహు తబారక వ తఆలా ఫీ మహ్కమి తన్జీలిహి బఅద అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. وما أرسلنا من قبلك من رسول إلا نوحي إليه أنه لا إله إلا أنا فاعبدون. ప్రియమైన సోదరులారా, సోదరీమణులారా, ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ స్వాగతం పలుకుతున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన అందరి ఈ కలయికను మన అందరి విజ్ఞానానికి మార్గముగా మలుచుగాక. నేర్చుకున్న విజ్ఞానాన్ని ఆచరణలో పెట్టి ఈహలోకంలోనూ పరలోకంలోనూ సాఫల్యం పొందే వాళ్ళల్లో మమ్మల్ని అందరినీ చేర్చుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. సోదరులారా, సోదరీమణులారా, ఈనాటి కార్యక్రమంలో మనం లా ఇలాహ ఇల్లల్లాహ్ మరియు మనం అనే శీర్షికన కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవాలని అనుకుంటున్నాం. నిజంగా లా ఇలాహ ఇల్లల్లాహ్ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. గతంలో దీనికి సంబంధించి అనేక లెక్చర్స్ మీరు వినుంటారు. అలాగే అనేక పుస్తకాల్లో దీనికి సంబంధించి చదివి ఉంటారు. మరియు జుమా ఖుత్బాలో వేరే సందర్భాల్లో దీనికి సంబంధించిన మాట వస్తూ ఉంటుంది. కాబట్టి
విస్తారంగా దీన్ని మాట్లాడుకునే అవసరం లేదు. అయినప్పటికీ దీన్ని మీ ముందు తీసుకురావడం ఒక ప్రత్యేక ఉద్దేశంతోనే జరిగింది అని ప్రారంభంలోనే మనవి చేసుకుంటున్నాను. అదేంటంటే, సమయం గడిచే కొద్దీ ఏ విషయాన్నైనా మనిషి మర్చిపోగలడు, లేక కొన్ని విషయాలలో హెచ్చు తగ్గులు మనసులో అలాగే చెడు భావంతో ఉండిపోవచ్చు, లేక కాలానుగుణంగా అవి మసకబారిపోయి నాకు తెలుసులే అని మనిషి అనుకుంటూ ఉండొచ్చు, కానీ తెలియకుండా పోవచ్చు, ఏదన్నా జరగవచ్చు. కాబట్టి కొన్ని విషయాలు పునఃస్మరణలోకి వస్తాయని, కొత్త విషయాలు కూడా తెలుస్తాయని, పాత విషయాలు మనలో ఉన్నవి ఇంకోసారి వెలుగునొందుతాయని ఉద్దేశంతో ఈ శీర్షికని తీసుకోవడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించిన కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మొదటి విషయం లా ఇలాహ ఇల్లల్లాహ్. లా ఇలాహ ఇల్లల్లాహ్, లా లేదు, లేడు. ఇలాహ అంటే లేదు, లేడు అని చెప్పుకున్నాం. లా ఇలాహ, ఇలాహ ఆరాధ్యుడు, ఇల్లా తప్ప, వేరే, అల్లాహ్ అల్లాహ్. ఈ 4 పదాలను కలిపితే అల్లాహ్ తప్ప మరే ఇతర నిజ ఆరాధ్యుడు లేడు. అల్లాహ్ అనే పదానికి నిజ ఆరాధ్యుడు అనే అర్థం వస్తుంది. అల్లాహ్, అల్ మరియు ఇలాహ్ అనే 2 పదాల యొక్క కలయిక. దీన్ని ఎప్పుడు కలిపేశారో వీళ్ళు మనకు తెలియకపోయినా ఆ 2 కలిసి ఉన్నాయనే విషయాన్ని మాత్రం మన పండితులు, తఫ్సీర్వేత్తలు ఒప్పుకుంటున్నారు. అంటే నిజ ఆరాధ్యుడు, ఏకైక ఆరాధ్యుడు, ఆయన కాకుండా వేరే వాళ్ళందరూ మిథ్యా ఆరాధ్యులు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఆరాధ్యులు చాలా ఉన్నాయి, చాలా మంది ఉన్నారు. ఎవరు ఒక వ్యక్తి సూర్యుడిని పూజిస్తూ ఉంటే ఆ పూజించేవాడు ఆరాధకుడు, సూర్యుడు అతని దృష్టిలో ఆరాధ్యుడు. ఇప్పుడు ఒక సూర్యుడు నిజమైన ఆరాధ్యుడా కాడా అనేది మనం లెక్కలోకి తీసుకుంటే సూర్యుడు గాని, చంద్రుడు గాని, నక్షత్రాలు గాని, అదే విధంగా సృష్టిలో ఉన్నటువంటి ఏ వస్తువు గాని, ఏ సృష్టియుత వస్తువు కూడా నిజమైన ఆరాధ్యుడు కాజాలదు అని మనం నమ్మకం. ఎందుకంటే సృష్టికర్త మాత్రమే నిజమైన ఆరాధ్యుడు. సృష్టితాలు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. వీటిని క్యాన్సిల్ చేసి కొత్త సృష్టిని దేవుడు తీసుకురావచ్చు. కాబట్టి ఇలాహ్ అంటే ఆరాధ్యుడు, కల్పిత ఆరాధ్యుడు. అల్లాహ్ అంటే నిజ ఆరాధ్యుడు. కాబట్టి లా ఇలాహ ఇల్లల్లా అంటే కల్పిత ఆరాధ్యులు ఎవరు లెక్కలో లేరు. ఇల్లల్లా, అల్లా ఎవరైతే నిజారాధ్యుడున్నాడో ఆయన తప్ప. దీనికి అర్థం మనం ఇంకోసారి చెప్పుకుంటే అల్లాహ్ తప్ప ఈ సృష్టిలో మరేదీను ఆరాధ్యుడు కాజాలదు. లా ఇలాహ ఇల్లల్లా. ఇది కాబట్టి మనిషి మొదట్లో లా ఇలాహ అని ఎవరు ఆరాధనలకు అర్హులు కారు అని తీసేస్తున్నాడు. ఎవరైనా కావచ్చు. ఇల్లల్లాహ్ అని చెప్పి నిజ ఆరాధ్యుడైన అల్లాహ్ను మాత్రమే స్వీకరిస్తున్నాడు. ఈ విధంగా ఈ చిన్న వాక్యం మనకి మన సృష్టికర్తతో కలుపుతుంది.
మనకు అల్లాహకు మధ్య ఉన్న సంబంధాన్ని పటిష్టం చేస్తుంది. మన విజ్ఞానానికి ఒక లిమిట్ అనేది ఏర్పరుస్తుంది. జనాలు ఏర్పరచుకున్న ఆరాధులకు మనకు సంబంధం లేదు. ఎదుటి వ్యక్తి 1000 మందిని ఆరాధిస్తాడు, అతని లెక్క. కానీ మన విషయానికి వచ్చేటప్పటికి మనము ఆ 1000 వాటితో పాటు ఉన్న ఇంకో మరో 1000, అవి కాకుండా ఇంకో 1,00,000 ఎవరన్నా ఉంటే వాటినన్నిటిని తొలగించేసి ఎదుటివాడికి, వాటికి, ప్రపంచానికి, యావత్ లోకాలకి సృష్టికర్త అయినటువంటి ఏకైక నిజ ఆరాధ్యుడు ఎవడైతే ఉన్నాడో ఆయన్ని మాత్రమే నేను కొలుస్తాను, లా ఇలాహ ఇల్లల్లాహ్ అని మనిషి తెలియజేస్తున్నాడు. ఇది లా ఇలాహ ఇల్లల్లాహ్ యొక్క సంక్షిప్త అర్థం. మరి లా ఇలాహ ఇల్లల్లాహ్ యొక్క ఇల్లల్లాహ్లో 2 భాగాల గురించి కూడా మనం చెప్పుకున్నాం. ఏంటి? ఎవడూ లేడు అని మనం తొలగిస్తున్నాం, అల్లాహ్ మాత్రమే అని మనం స్థిరం చేసుకుంటున్నాం. ఈ విధంగా అల్లాహ్ను మనం నిజ ఆరాధ్యుడుగా మనం హదీస్ పుస్తకాల్లో ఏం చదువుతున్నామంటే అల్ ఇస్లాము అన్ తష్హద అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్. ఇస్లాం ప్రారంభం దేంతో అవుతుందంటే అల్లాహ తప్ప మరే ఇతర నిజ ఆరాధ్యుడు లేడు అని నువ్వు సాక్ష్యం ఇవ్వాలి, షహాదత్. ఇప్పుడు చిన్న మాట ఏంటంటే షహాదతు అంటే మనం యుద్ధరంగంలోకి వెళ్ళి వీరమరణం పొందడం కాదు. ఇక్కడ షహాదత్ అంటే సాక్ష్యం ఇవ్వడం. మనం అందరం ఒక విషయాన్ని గమనిస్తే మనం సాక్ష్యం దేనికి ఇస్తాం? ఏదన్నా సంఘటన జరిగినప్పుడు, ఏదన్నా విషయం ఉనికిలోకి వచ్చినప్పుడు, ఆ వస్తువు ఉనికిలోకి వచ్చినప్పుడు ఆ ఉనికిని చూసిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే అది ఏ విధంగా ఉనికిలోకి వచ్చింది చెప్పే విషయాన్ని, వాళ్ళు కళ్ళారా చూసిన దాన్ని, వాళ్ళు అనుభవించిన అనుభవాన్ని మనం సాక్ష్యం అంటాం. ఇవాళ తెల్లారున సూర్యుడు ఉదయించినప్పుడు మబ్బులు అడ్డంగా ఉండి సూర్యుడు 2 ముక్కలుగా చీలిపోయినట్టు కనిపించింది. ఎవరెవరైనా చూసి ఉంటారో వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు, నేను పొద్దున మేలుకున్నప్పుడు సూర్యుడు 2 ముక్కలుగా చీలిపోయినట్టు కనపడిందండి, మబ్బులు ఈ మధ్యలో అలా ఉండి అలా బొమ్మ ఏర్పడింది అని మనం చెప్తాం. చూసిన వాళ్ళు చెప్తారు. అది వాళ్ళ సాక్ష్యం. ఆ సాక్ష్యం చెప్పినవాడు గట్టిగా సాక్ష్యం నమ్మదగిన వ్యక్తి అయితే ఆ మాటను విన్నవాడు కూడా దాన్ని ఒప్పుకుంటాడు, అతను చెప్పేది కరెక్టే అని. మరి చూడని దానికి సాక్ష్యం ఎలా ఇస్తాం? అది ముఖ్యమైన మాట. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆయన్ని ఎవరూ చూడలేదు, మరి ఆయన్ని మనం చూస్తున్నట్టు సాక్ష్యం ఇస్తున్నామంటే మనలో, మన హృదయంలో, మన మనస్సులో మనం ఏ విధంగా నమ్ముతున్నామంటే మనము చూస్తే ఏ వస్తువుని చూసినట్టు 16 నాలు నిజంగా ఉంటుంది అని నమ్ముతున్నామో అదే విధంగా అల్లాహ్ సుబ్హానహు తఆలా కూడా ఒక్కడే, ఆయనే నిజమైన ఆరాధ్యుడు, ఆయనే ఆరాధనన్నిటికీ అర్హుడు, ఆయన కాక వేరే వాళ్ళు ఆరాధనకు అర్హులు కారు. నేను ఆయన్ని గట్టిగా నమ్మేది ఏంటంటే ఆయన నిజమైన దైవం అనే మాటను నేను సాక్ష్యం ఇస్తున్నాను. అది నా మనసులో ఉన్నటువంటి పట్టుని, గట్టిదనాన్ని, అది నాటుకుపోయినటువంటి ఏంటంటే డెప్త్ని తెలియజేస్తుంది. అందుకని అష్హదు అని నేను సాక్ష్యం ఇస్తున్నాను అని చెప్పమన్నా. ఇది రెండవది ఏంటంటే ఈ సాక్ష్యం ఏదైతే మనిషి ఇస్తున్నాడో చూడని దానికి ఇస్తున్న సాక్ష్యం చూసే వ్యక్తితో సమానంగా లెక్కలోకి తీసుకోబడుతుంది. కాబట్టి వెనకాల కదలటం కానీ ఆ విషయంలో ఎటువంటి అనుమానాలు కానీ లేకపోతే ఆ విషయంలో ఎటువంటి భయభ్రాంతులు కానీ ఉండకూడదు. కాబట్టి అది పటిష్టమైన వస్తువుగా లెక్కలోకి పరిగణలోకి తీసుకోబడుతుంది. ఈ భావం లా ఇలాహ ఇల్లల్లాహ్కు ప్రారంభం. ఇక లా ఇలాహ ఇల్లల్లాహ్కు సంబంధించి కొన్ని షరతులని ఉన్నాయి అని మన పండితులు చెప్తున్నారు. ఆ షరతులు ఏమై ఉంటాయి అనేది ఒక చిన్న ప్రశ్నగా మనం వేసుకుంటే దానికి సంబంధించి
ఒక విషయం మనం ఇక్కడ నోట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. ఆ షరతులు ఇక్కడ ఉన్నాయి నా దగ్గర. ఒకటి అల్ ఇల్ము వల్ యకీను వల్ ఖుబూలు, ఈ 3. ఇల్మ్ అంటే జ్ఞానం. లా ఇలాహ ఇల్లల్లాహ్ అని చెప్పే వ్యక్తికి తాను నోటితో ఏమి చెప్తున్నాను అనే విజ్ఞానం ఉండాలి. అతను అనుకునేది ఒకటి, నోటితో చెప్పేది ఒకటే ఉంటుంది. అతను మనస్సులో ఏమి నమ్ముతున్నాడో అదే అతని నోటిలో నుంచి రావాలి. అది నోట్లో నుంచి వచ్చేటప్పుడు అతని మనస్సులో ఏమనుకుంటున్నాడో దానికి సంబంధించిన మాటే రావాలి. ఈ విధంగా మనస్స వాచ కర్మణ, అది దీనితోనే ముడిపడి ఉండాలి, దీనికే సంబంధమై ఉండాలి. ఇది ఎప్పుడైతే మారిపోతుందో, నేను నోటితో ఒకటి చెప్తున్నాను, మనసులో ఒకటి పెట్టుకున్నాను అంటే అది బూటకం. మనిషి నవ్వుతూ ఉంటాడు, కానీ మనసులో ఎదుటివాడి పట్ల ద్వేషం కలిగి ఉంటాడు. ఎదుటివాడిని బిజినెస్ లో పడేయాలను, లేకపోతే ఇంకో విధంగా మోసం చేయాలని అనుకుంటుంటాడు. కానీ నవ్వుతూ మాట్లాడుతుంటాడు, ఎదుటివాడికి అనుమానం రాకుండా. అంటే నమ్మించి ద్రోహం చేసి మనం చెప్పుకుంటాం కదా, ఈ 2 ఉండకూడదు. అందుకని మొదటిది అల్ ఇల్మ్, దానికి సంబంధించిన జ్ఞానం ఉండాలి. రెండోది అల్ యకీన్, పూర్తి నమ్మకం ఉండాలి. నేను చెప్పేది 16 కరెక్ట్, దీనిపై నాకు పూర్తి అనుమానం ఉంది, నా మనసు అటు ఇటు కదలటం లేదు, కదలిక ఉరుగాడు. మూడోది వల్ ఖుబూల్, దాన్ని నేను స్వీకరిస్తున్నాను. బలవంతంగా ఎవరు నాపై ఒత్తిడి తీసుకురాలి, బలవంతంగా కత్తి పెట్టి ఇలా అనరా అంటే నేను అనేశాను అని అనకూడదు. తర్వాత అది సుస్థిరమై ఉండాలి, కబూల్ ఉండాలి దాంట్లో. తర్వాత పాయింట్ వల్ ఇన్ఖియాద్, ఏదైతే లా ఇలాహ ఇల్లల్లాహ్ మనం చెప్పామో దానికి ఏవే అవసరాలు ఉంటాయో ఆ అవసరాలకి నేను అణుకుగా ఉండాలి. ఎప్పుడైతే ఒక ఉదాహరణ మనం చెప్పుకుందాం. గతంలో ఒక వ్యక్తి గురించి మీకు చెప్పాను కూడా, మీకు గుర్తు కూడా ఉండొచ్చు. ఒక వ్యక్తి ఇస్లాంలోకి వచ్చాడు. ఇస్లాంలోకి వచ్చిన తర్వాత కొన్నాళ్ళు అతను కొన్ని వస్తువులు నేర్చుకున్నాడు. అడపాదడపా నమాజ్ చేస్తూ ఉండేవాడు. రమదాన్ నెల వచ్చింది. తోటి వాళ్ళందరూ కలిసి రమదాన్లో ఉపవాసం ఉండాలి కదా అని చెప్పారు కాబట్టి ఉపవాసం ప్రారంభించాడు. 10 గంటలు 11 గంటలు ఇదెప్పుడు ఆకలి ప్రారంభమవుతుంది. అది కష్టంగా ఉంది అతను పడుచుకోవడానికి. ఇక తన మిత్రుడితో చెప్పాడు, చాలా బాధగా ఉంది. అయినప్పటికీ ఊర్చుకోవాలా అని చెప్పారు. 1 గంట అయింది. మళ్ళీ చెప్పాడు, నేను ఊర్చుకోలేకపోతున్నానండి. అరే ఊర్చుకోకపోతే మళ్ళీ ఎలా అంటాయా చెప్పారు వాళ్ళు తెలిసిన పద్ధతిలో. భలేవాడండి. ఎలాగూ ఆ కష్టం మీద కొంచెం కొంచెం చేసుకుంటూ ఆ రోజు ఉపవాస విరమణ చేసి అప్పుడు చెప్తున్నాడు, ఇంత కష్టంగా ఉంది అనుకుని నేను ఇస్లాంలోకి వచ్చేవాడిని కాదు. ఇప్పుడు గమనించండి, అతనికి నిజంగా బాధ కలిగింది. మిగతా వాళ్ళకు కూడా అదే బాధ ఉంటుంది. తోటి వాళ్ళు కూడా అదే తింటున్నారు, తోటి వాళ్ళు కూడా అదే విధంగా ఉపవాసం పాటిస్తున్నారు. వాళ్ళు చేసే పనులే ఇతను చేస్తున్నాడు, ఇతను చేసిందే వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు ఒప్పిపట్టారు అంటే ఇది పట్టాలి అనే పట్టుదల వాళ్ళకు ఉంది, ఇతనికి పట్టుదల లేకపోయింది. కాబట్టి ఏదన్నా ఆదేశం అల్లాహ్ తరపు నుంచి వచ్చినప్పుడు ఆ ఆదేశానికి అనుగుణంగా మనం గట్టిగా ఆచరణ కలిగి ఉండాలి. మనకు నచ్చని వస్తువులు అందుట్లో ఏదన్నా ఉండొచ్చు. జకాత్ తీసేటప్పుడు, పెద్ద మొత్తంలో జకాత్ తీసేటప్పుడు డబ్బు బయటకు వస్తుంది. కొన్ని సందర్భాల్లో లక్షలు తీయాల్సి వస్తుంది. ఎందుకంటే మన దగ్గర అంత లెవెల్లో డబ్బు ఉంది. మళ్ళీ లక్షల కొద్ది పేదవాళ్ళకి దానం చేసేటప్పుడు మనసు బాధపడుతుంది. ఆ బాధను కంట్రోల్ చేసుకొని బయటకు చెప్పకుండా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నేను 2 లక్షలు ఇస్తుంటే 2 లక్షలకు నేను అది తీసాను, ఎన్ని కోట్లు నా దగ్గర ఉన్నాయి, ఆ కోట్లపై నువ్వు కృతజ్ఞత తెలుపుకోవాలి. కాబట్టి ఇన్ఖియాద్ అనేది లా ఇలాహ ఇల్లల్లాహ్కు అనుగుణంగా ఉండాలి. ఆ తర్వాత సిద్క్, నీలో నిజాయితీ ఉండాలి. కాపట్యం, దోబుచులాటం, లేకపోతే దాగుడు మూతలు ఇట్లాంటి ఉండకూడదు. వల్ ఇఖ్లాస్, సిన్సియారిటీ ఉండాలి. మనస్సు కల్మషంగా ఉండాలి. నేను ఒక పక్కన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను ఆరాధిస్తూ మరో పక్క ఇంకొన్ని కూడా చూసుకుంటాను అంటే నువ్వు లా ఇలాహ ఇల్లల్లాహ్ చదవాలి.
నేను లా ఇలాహ ఇల్లల్లా చదువుతూ ఇంకోటి వస్తువుని ఆరాధిస్తాను, పూజిస్తాను అంటే నువ్వు లా ఇలాహ ఇల్లల్లా చదువు. కాబట్టి లా ఇలాహ ఇల్లల్లా కావాల్సిన షరతులు నువ్వు పూర్తి చేయగలగాలి. మరియు మొహబ్బా, ప్రేమ అనేది, ఇవి 7 వస్తువులు. అల్లాహ్ పట్ల పూర్తి ప్రేమ మనకు ఉండాలి. నువ్వు ప్రేమించకపోతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని, ఇంకా నువ్వు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ విధంగా సరెండర్ అవుతావు, సబ్మిట్ చేస్తావు? ఆయన చెప్పింది కరెక్ట్ అని నమ్మకపోతే ఎలా చేస్తావు? కాబట్టి ఈ 7 వస్తువులు ఇందులో ఉన్నాయి. ఈ 7 వస్తువుల్ని మనిషి అనేవాడు ఏం చేయాలంటే మనసులో పెట్టుకోవాలి. వీటన్నిటిని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి, మననం చేస్తూ ఉండాలి. దీనన్నిటిని మనసులోకి తీసుకురావడానికి, దాన్ని రిఫ్రెష్‌గా ఉండటానికి కావాల్సిన విజ్ఞానాన్ని మనిషి నేర్చుకుంటూ ఉండాలి. ఖురాన్ చదువుతూ ఉండాలి, హదీసులు చదువుతూ ఉండాలి, బయాన్ వింటూ ఉండాలి. మనకు ఎన్ని వస్తువులు గుర్తున్నాయనేది ఆకలనం చేసుకుంటూ ఉండాలి. మరియు దీనికి సంబంధించిన ఏ వస్తువులు పనికొస్తాయో, ఆచరణకు సంబంధించిన యోగ్యతలు వస్తున్నాయో, ప్రతిరోజు మనం కూర్చుని నియత్ ఏంటి నాది? నేను ఏ ఉద్దేశంతో పనిచేస్తున్నాను? నా లక్ష్య సాధనలో నేను చేస్తున్న పనులు అల్లాహ్ దగ్గర నేను విజయం పొందుతున్నానా లేదా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర నేను చేస్తున్న సమర్పిస్తున్న ఈ కార్యములు, ఈ సమయం, ఈ డబ్బు, ఈ కృషి అల్లాహ్ స్వీకరిస్తున్నాడా లేదా? లేకపోతే ఎక్కడన్నా తక్కువగా ఏదైనా లోపం ఉందా? ఆ లోపాన్ని తొలగించుకోవాలా అనే విషయాన్ని మనిషి ఎల్లప్పుడూ లెక్క వేసుకుంటూ ఉండాలి. ఎప్పుడన్నా పొరపాటు జరిగినా ఆ పొరపాటు మిగతా వస్తువుల్ని పాడు చేసేస్తుంది. చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఒక మనిషి 5 పూటలు నమాజ్ చేస్తున్నాడు. నమాజ్ చేస్తున్న వ్యక్తి అతను బాత్రూంలోకి వెళ్ళినప్పుడు ఒంటెలు పోసేటప్పుడు కూడా జాగ్రత్త తీసుకోవాలా లేదా? అంతే కదా! మూత్రపు చిన్న చిన్న ఏంటో మనం చుక్కలు మన శరీరం మీద పడ్డా, మనకు తెలియకుండా అవి ఎక్కడే ఉండిపోయి, మన బట్టల మీద పడి, మనకు తెలియకుండా అక్కడే ఉండిపోయి, ఆ తర్వాత మనం బయటకొచ్చిన తర్వాత వజూ చేసుకుంటే ఏం లాభం చెప్పండి? అదే వజూతో మనం మస్జిద్‌లోకెళ్ళి నమాజ్ చేస్తే ఏం లాభం చెప్పండి? ఎందుకంటే మనకు కావాలి శరీరం శుభ్రంగా ఉండాలి, బట్టలు శుభ్రంగా ఉండాలి, మరియు స్థలం శుభ్రంగా ఉండాలి. మరియు మనస్సు కూడా శుభ్రంగా ఉండాలి. ఇఖ్లాస్ ఉండాలి. ఎవరికి చూపించడానికి ఉండకూడదు. మరి అందులోంచి ఒకటి పవిత్రత లేకుండా పోయేది కదా శరీరం, లేక బట్టలు. అక్కడ కూడా జాగ్రత్త తీసుకోవాలి. నా నమాజు సరిగ్గా ఉండాలంటే అక్కడ జాగ్రత్త తీసుకోవాలి. వజూ చేసేటప్పుడు శరీరంలో ఏ భాగం పొడిగా ఉండకుండా జాగ్రత్త తీసుకోవాలి. భోజనం చేసేటప్పుడు నేను చేస్తున్న భోజనంలో హరాం ఉండకూడదని జాగ్రత్త తీసుకోవాలి. ఈ మెళకువలను తీసుకుని అక్కడ అల్లాహ్ ముందు నిలబడ్డప్పుడే అల్లాహ్ నమాజ్ సరిగ్గా ఉంటుంది. మరి నమాజులో ఉన్న వస్తువులోంచి కట్ చేసి తగ్గించకూడదు. ఎన్ని మెళకువలు తీసుకుంటేనే నీ నమాజ్ గురించి అది నువ్వు బాధ్యుడివి. కాబట్టి ఇవన్నీ అందులోకి వస్తాయని మనవి చేసుకుంటున్నాం. ఎందుకు మనవి చేసుకుంటున్నానంటే లా ఇలాహ ఇల్లల్లా అనే మాటకు బోళత ఘనత, గొప్పతనం ఇస్లాంలో ఇవ్వడం జరిగింది. ఇస్లాంలో ఇవ్వడం జరిగింది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన వద్దకు జిబ్రీల్ వచ్చి అనేక ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలోంచి ఒక ప్రశ్న అఖ్బిర్నీ అనిల్ ఇస్లాం, ఇస్లాం గురించి చెప్పండి అన్నారు. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానం చెప్తే ఏం చెప్పారంటే అల్ ఇస్లాము అన్ తష్హద అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అన్న ముహమ్మదన్ రసూలుల్లాహ్ అన్నారు. ఇస్లాం దీంతో ప్రారంభమవుతుంది. మొదటి పాయింట్ నోట్ చేసుకోండి. లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అను సాక్ష్యం నేను ఇస్తున్నా. మొదటిది అదే బేస్మెంట్. దానిపై మిగతా ఇస్లాం యొక్క భవంతి బిల్డింగ్ నిర్మాణం అవుతుంది. ఇదే మొదటిది కదులుతూ ఉంటే మిగతా ఇంకేముంటాయి? ఇదే పటిష్టంగా సుస్థిరంగా ఉండాలి. నిష్కల్మషంగా ఉండాలి.
ఎదుటి వాడి భయం, జంకు ఉండకూడదు. కాబట్టి ఇది చాలా ఘనమైనది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు? మన్ ఖాల లా ఇలాహ ఇల్లల్లాహ్ దఖలల్ జన్న సిద్ఖం బిఖల్బి. స్వచ్ఛమైన హృదయంతో ఎవరన్నా లా ఇలాహ ఇల్లల్లాహ్ చెబితే స్వర్గానికి వెళ్తారు. కాబట్టి ఈ లా ఇలాహ ఇల్లల్లాహ్ చెప్పిన వాడు ఆ తర్వాత ఏ ఏ వస్తువులు ఉన్నాయో వాటిని పూర్తిగా నెరవేరిస్తే వాడు ప్రశాంతంగా, ఎటువంటి ఆటంకం లేకుండా, ఇబ్బంది లేకుండా స్వర్గానికి వెళ్తాడు. లా ఇలాహ ఇల్లల్లాహ్ చెప్పి నిష్కల్మషమైన మనసులోనే చెప్పాడు. కానీ ఇంకో ముఖ్యమైన వేరే ఇస్లామీయ ఆదేశం అతనిపై రాకముందు అతను చనిపోతే అతను స్వర్గానికి వెళ్తాడు. కానీ లా ఇలాహ ఇల్లల్లాహ్ చదివిన తర్వాత చావు రాకముందు బోళ్ళని కార్యక్రమాలు చేయాల్సి వచ్చింది. నమాజ్ ఆచరించాలి, జకాత్ చెల్లించాలి, ఉపవాసం పాటించాలి, హజ్ నెరవేర్చాలి, వేరే కార్యక్రమాలు చేయాల్సి ఉన్నప్పుడు అవి వాటిలో ఏదన్నా పొరపాట్లు జరిగితే, క్షమాపణకు తగినటువంటి ఉంటే అల్లాహ్ వాటిని క్షమించి వేస్తే అతను స్వర్గానికి వెళ్ళిపోతాడు. లేక కొన్ని కార్యక్రమాలు శిక్షకు అర్హమైనవి ఉంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శిక్షించి, ఆ వ్యక్తిని శిక్షించి ఆ తరువాత అతన్ని స్వర్గంలోకి ప్రవేశించారు. అల్లాహ్ కరుణామయుడు, అనంత కరుణామయుడు, కృపాశీలుడు. ఆయన చాలా మందిని పట్టింపు లేకుండా అలాగే క్షమిస్తూ ఉంటాడు. మనిషిలో ఉన్న మంచితనాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక చిన్న చిన్న లేక అనేక పెద్ద పాపాలు కూడా ఆయన క్షమించి వేస్తాడు. కానీ మనిషి కొన్ని పాపాలు కావాలని చేసినా, లేకపోతే అతను పట్టుదలతో చేసిన వాటికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర పట్టు ఉంటుంది. ఎందుకంటే ఏదన్నా పని చేసినప్పుడు దానికి సంబంధం తనతో ఉంటే కాకుండా వేరే వాళ్ళకు కూడా ఉంటుంది. అలాంటప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతన్ని దండిస్తాడు, శిక్షించాల్సి వస్తుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి ఎవరి దగ్గరన్నా అప్పు చేశాడు, లక్షల కొద్దీ డబ్బు తీసుకున్నాడు. అప్పు తీసుకోవడానికి అనుమతి ఉంది కాబట్టి తీసుకున్నాడు. కానీ అతని హృదయంలో తిరిగి చెల్లించాలనే ఆలోచన లేదు. డబ్బంతా ఖర్చు అయిపోయిన తర్వాత అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ డబ్బు అతనికి ఎవరు చెల్లిస్తారు? ఎవడైతే ఆ ఆత్మహత్య చేసుకున్న వాడికి డబ్బు ఇచ్చాడో వాడి మనస్సు ఏముంటుంది? వాడు దువా చేయడానికి చేతులెత్తి ఏమంటాడు? అల్లాహ్ దగ్గరికే వస్తాడుగా. నా లక్షలు తినేసి వెళ్ళిపోయాడు అల్లాహుడు అని. వాడు ముస్లిం కాకపోయినా దువా చేసేది అల్లాహనే కదా. అల్లాహ్ దగ్గర న్యాయం ఉంది కదా. అందుకని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వేరే వాళ్ళ హక్కులకు, ముస్లింలు ఆ ముస్లిమేతరుల సంబంధం లేకుండా ఎదుటి వారి యొక్క హక్కులు ఎవడన్నా కాళ్ళ రాసి పోస్తే ఆ హక్కులు అల్లాహ్ సమక్షములో తీర్పు కిందకు వస్తాయి. అప్పుడు మనిషి పట్టుబడతాడు. అల్లాహకు సంబంధించిన హక్కుల్లో ఏదన్నా పొరపాటు జరిగి ఉంటే అల్లాహ్ క్షమించదు. అది ఆయనకు సంబంధించింది. ఆయన ఎలాగైనా కారుణ్యం కింద వదిలియొచ్చు. అందుకని అల్లాహ్ ఏమన్నాడంటే, ఇన్నల్లాహ లా యగ్ఫిరు అన్ యుష్రక బిహి వ యగ్ఫిరు మా దూన దాలిక లిమన్ యషా. అల్లాహ్ దర్బారులో అల్లాహకు సంబంధించి షిర్క్ చేయకుండా ఎవరన్నా షిర్క్ చేయకుండా చనిపోతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన వేరే పాపాలను క్షమించవచ్చు. షిర్క్ చేసిన వాడు కూడా మరణించే ముందు తౌబా చేసుకుంటే దాన్ని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే తౌబా అనేది షిర్క్ ని తొలగిస్తుంది. కానీ షిర్క్ చేసిన వాడు చనిపోయే ముందు నేను షిర్క్ చేస్తున్నానే, తౌబా చేసుకోవాలని ఎంతమందికి ఆ సద్బుద్ధి కలుగుతుంది? అది ఎందుకంటే మనిషి అన్నవాడు అనేక విషయాల్లో నిమగ్నమై ఉంటాడు. అటువంటప్పుడు సమస్యల్లో పడతాడు మనిషి. అందుకని ముందుగా జాగ్రత్తగానే వాటి నుంచి దూరంగా ఉండాలి, తౌబా చేసుకోవాలి,
మళ్ళీ అటువంటి కళంకంలో పడకూడదు అని ఎప్పటికప్పుడు మనం కృషి చేస్తూ ఉండాలి. అది బాధ్యతగా మనం చేయాలి. మనం లా ఇలాహ ఇల్లల్లాహ్ యొక్క ఘనత గురించి చెప్తాం. ఒక హదీసులో అయితే మనిషి చేసిన పాపాలు ఈ భూమి ఆకాశాలకు అంటుకున్న విధంగా పెద్ద మొత్తంలో ఉండి అతను చెప్పిన లా ఇలాహ ఇల్లల్లాహ్ అనేది చాలా సరిగ్గా నిష్కల్మషమైన మనసులో పూర్తి షరతులకు అనుగుణంగా ఉంటే రేపు అది అల్లా దర్బారులో లా ఇలాహ ఇల్లల్లాహ్ పనికి వస్తుంది అని చెప్పడానికి మన దగ్గర బుఖారిలో హదీస్ ఉంది. దాన్ని మనం హదీసుల్ బితాఖా అని చెప్తాం. ప్రళయ దినం ఏం జరుగుతుందో ఒక సంఘటన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు. ఒక వ్యక్తి అల్లా దర్బారులో వస్తాడు. అతని రికార్డ్స్ బుక్స్ లో ఎటు చూసినా దోషాలే, నేరాలే ఉంటాయి, పాపాలే ఉంటాయి. వాటిని చూసుకుని అతను చాలా మదనపడిపోతాడు. నేను నాపై ఇప్పుడు నరకమే శిక్ష అని బాధపడిపోతుంటాడు. మలాయిగా చెప్తుంటారు, ఇంకా ఏదన్నా వెతకు ఉన్నమని ఎతకమని అల్లా అంటున్నాడయ్యా, వెతుకు ఇంకా ఉందేమని. అందులో ఒక చిన్న కాగితం ముక్కలో కార్డులో, పితాకా అంటే కార్డు కదా, లా ఇలాహ ఇల్లల్లాహ్ రాసిందని ఉంది. ఇన్ని పాపాలుగా అది ఎంత సరిపోతుంది అని అతను కూడా దాన్ని లెక్క చేయడు. అల్లా అంటాడు, తక్కడ వేయండి, ఒక పక్కన లా ఇలాహ ఇల్లల్లాహ్ పెట్టండి, ఆ కార్డు పెట్టండి, రెండో వైపున పాపాలు పెట్టండి. ఆ తర్వాత ఆ పాపాలని తూకం వేయటం జరుగుతుంది. లా ఇలాహ ఇల్లల్లాహ్ యొక్క బరువు ఎక్కువగా ఉంటుంది. అల్హమ్దులిల్లాహ్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క రహమత్ అది. అన్ని ఆ విధంగా. ఎందుకంటే మనుషుల్లో లా ఇలాహ ఇల్లల్లాహ్ పట్ల ఒక విధమైన ప్రేమను, ఒక ఆశను, ఒక విధమైన కోరికను పుట్టింపజేయాలని ఈ హదీస్ ద్వారా మనకు సద్బోధ కూడా దొరుకుతుంది. నిరుత్సాహపడకూడదు. మన వరకు మనం మంచి చేస్తూ ఉండాలి. పెద్ద తెప్పలు ఉంటే అల్లా క్షమిస్తాడు. తౌబా చేసుకుంటే ఏదన్నా ఆగదు అనే ఒక నమ్మకం, ఒక స్పృహ మనిషిలో ఉండాలి అని బోధించడం జరిగింది. కానీ ఆనాడు ఇలా జరుగుతుంది అని చెప్పి లా ఇలాహ ఇల్లల్లాహ్ యొక్క ఘనత, గొప్పతనం మనకు చెప్పడం. ఇలా చెప్పుకుంటూ ఉంటే అనేక వస్తువులు మన దగ్గరకు వచ్చేస్తాయి. కాబట్టి మనం లా ఇలాహ ఇల్లల్లాహ్ను ఎక్కువగా చదువుకుంటూ ఉండాలి. రెండో విషయం, ఖురాన్ మరియు హదీసులు. ఖురాన్ మరియు హదీసులు మనం చదివినప్పుడు లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ జంటగా ఒక చోట మనకు దొరకవు. ప్రత్యేకంగా ఖురాన్లో దొరకవు. వాలం అన్నహు లా ఇలాహ ఇల్లల్లాహ్ సూర ముహమ్మద్లో చెప్పడం జరిగింది. షహిదల్లాహు అన్నహు లా ఇలాహ ఇల్లల్లాహ్ సూర ఆల్ ఇమ్రాన్లో చెప్పడం. హువల్లాహుల్లదీ లా ఇలాహ ఇల్లాహు సూర హషర్లో. ఈ విధంగా లా ఇలాహ ఇల్లల్లాహ్ అనేక సార్లు మనకు అనేక విధాలుగా దొరుకుతుంది. ముహమ్మద్ రసూలుల్లాహ్ విషయానికప్పటికి ముహమ్మదుర్ రసూలుల్లాహ్ వల్లదీన మాహు అషిద్దాఉ వల్ కుఫార్ సూరతు ఫతహ్లో ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని చెప్పడం. అందుకని క్రైస్తవులు సైతం లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ మీరు చెబుతారు కదా, ఎక్కడ ఖురాన్లో ఉంది అని చెప్తుంటారు. ఖురాన్లో రెండు వేరు చోట్ల అవి ఉన్నాయి. రెండు పక్క పక్కన లేవు కదా అనేది వాళ్ళకు ఒక ఎదుటి వాడికి మోసం చేయటానికి, లేకపోతే భ్రమ కల్పించడానికి, మభ్యపెట్టడానికి, కన్ఫ్యూజ్ చేయడానికి. మన వాళ్ళు చాలా మంది ఈ విషయంలో తెలియక బాధపడుతూ ఉంటారు. ఇందాక చెప్పుకున్న హదీస్ ఏదైతే ఉందో ముత్తఫక్ అలైహి హదీస్ లో భాగంగా జిబ్రీల్ గారు అడిగినప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇప్పుడు అల్ ఇస్లాం అన్ తష్హద లా ఇలాహ ఇల్లా వ అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్ వ అన్ తష్హద ముహమ్మద్ రసూలుల్లాహ్ అన్నారు. వ అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్ మనం వ అన్ తష్హద ముహమ్మద్ రసూలుల్లాహ్, లా ఇలాహ ఇల్లా ముహమ్మద్ రసూలుల్లాహ్ అని సాక్ష్యం ఇవ్వడం ఇస్లాం మొదటి పెట్టు. వతుకీమస్ సలా, నమాజ్ ఆచరించాలి. తూతియ జకాత్ చెల్లించాలి. వతసూమ రమదాన్, రమదాన్ ఉపవాసాలు పాటించాలి. వతహుజ్జల్ హజ్ నెరవేర్చాలి. ఇవి ఇస్లాం మౌలిక అంశాలుగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. ఇవి దీనితో సంబంధం. ఈ విధంగా ఖురాన్లు, హదీసులు ఈ విషయం మనకు మాటిగా
పైగా వీటిని మనం ఎప్పుడు రిఫ్రెష్గా ఉండటానికి చదువుకుంటూ ఉండాలి. అజాన్ విన్నప్పుడు అజాన్లో 2 సార్లు అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ అష్హదు అన్న రసూలుల్లాహ్ వస్తుంది, 2 సార్లు వస్తుంది. ఇఖామత్లో కూడా వస్తుంది. అదేవిధంగా అత్తహియాత్ మనం చదివినప్పుడు అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ అష్హదు అన్న రసూలుల్లాహ్ వస్తుంది. మరియు వేరే సందర్భాల్లో ఇది వస్తుంది. కాబట్టి ఇది చాలా విలువైన వస్తువు. దాన్ని మనం చేసుకోవాలి, గుర్తు చేసుకోవాలి. గత ప్రవక్తలకు సంబంధించి లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ అనేది వాళ్ళకు కూడా ఏదన్నా సూచించడం, చెప్పడం జరిగిందా అని మనం అడిగినప్పుడు మనకు ఇక్కడ ఒక వస్తువు దొరుకుతుంది. సూరతు నహల్లో ఒక ఆయత్ ఉంది. అదేం చెప్తుందంటే ఆయతు, వలకద్ బఅస్నా ఫీ కుల్లి ఉమ్మతిర్ రసూలన్ అనిబుదుల్లాహ వజ్తనిబుత్ తాగూత్. మనం అల్లా అంటున్నాడు, ప్రతి ఉమ్మతులోనూ మేము ప్రవక్తను పంపించాం. అనేబుదుల్లా, అల్లాహను మాత్రమే ఆరాధించండి. లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటే అల్లాహ్ తప్ప మరే నిజ ఆరాధ్యుడు లేడు. ఇబాదత్తో సంబంధించింది. అందుకని దాని అర్థం వజ్తనిబుత్ తాగూత్, షిర్క్ చేయొద్దు, తాగూతుకు దూరంగా ఉండండి. అల్లాహ్ కాకుండా ఆరాధనలు ఏ వస్తువుల ద్వారా జనాలు ఆరాధిస్తున్నారో వాటన్నిటినీ వదిలి. నేను మొదట్లో చదివినట్టు ఆయతు సూరతుల్ అంబియాలోనిది. ఇది ఈ ఆయతు సూరతుల్లో నహల్లో ఉన్న ఆయతు కంటే చాలా వివరంగా చెప్తుంది. ఏం చెప్తుంది? వమా అర్సల్నా మిన్ కబ్లిక మిర్ రసూలిన్ ఇల్లా నూహి ఇలైహి అన్నహు లా ఇలాహ ఇల్లా అనా ఫఅబుద్. అల్లా అంటున్నాడు సూరతుల్ అంబియా 25వ ఆయతలో ఏమంటాడు? వమా అర్సల్నా మిన్ కబ్లిక మిర్ రసూలిన్, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మీకంటే ముందు ఏ రసూల్ నేను పంపించానో ఆయనకి ఒకే విధంగా మాట అయినటువంటి వహీ ఇవ్వటం జరిగింది. ఏం ఆదేశం అది? లా ఇలాహ ఇల్లా అనా ఫఅబుద్. అల్లాహ్ తప్ప, నేను తప్ప మరే ఎవరు నిజ ఆరాధ్యుడు కాడు, మీరు నన్ను మాత్రమే ఆరాధించాలి అని నేను మాట ఇచ్చి పంపించాను. లా ఇలాహ ఇల్లల్లాహ్ సందేశం ఇచ్చి పంపించాను. సూరతుల్ హూద్ చదివితే అనేక ప్రవక్తల యొక్క సందేశం అక్కడ ఇవ్వడం జరిగింది. ప్రతి ప్రవక్త తమ జాతి వారి దగ్గరకు వచ్చి అల్లాహ్ తప్ప మరే నిజ ఆరాధ్యుడు మీకు లేడు, మీరు అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి, పూజించండి అని వాళ్ళందరినీ వాళ్ళు బోధించారు అని సూరతుల్ హూద్ చాలా గట్టిగా తెలియజేస్తుంది. అదేవిధంగా సూరతు షూరాలో కూడా ఈ ఆయతులు అనేకమైనవి మనకు దొరుకుతున్నాయి కదా. ఈ విధంగా మనకు తెలిసిందంటే ఈ లా ఇలాహ ఇల్లల్లాహ్ అనేది ఆదం అలైహిస్సలాం దగ్గర నుంచి తీసుకుని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా ముందుకు సాగుతూ ప్రళయ దినం వరకు కొనసాగుతుంటూ ఉంటుంది. ఇదే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క మొదటి ఆదేశం, ఇదే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అంతిమ ఆదేశం. లా ఇలాహ ఇల్లల్లాహ్. ఖయామత్ సంబంధించిన సూచనలు వచ్చినప్పుడు, ప్రస్తావన వచ్చినప్పుడు అల్లాహ్ అల్లాహ్ అంటూ ఉన్నంత వరకు ఈ భూమిపై ఖియామత్ రాదు. అల్లాహ్ అల్లాహ్ అంటే నిజమైన ఆరాధ్యుడా అని మనిషి అల్లాహ్ను స్మరించినంత వరకు ఖియామత్. అంటే ఆ ఖియామత్ వచ్చేటప్పుడు అల్లాహ్ను పూర్తిగా ఆ అల్లాహ్ అనే పదంతో కూడా కాకుండా మర్చిపోయిన వాళ్ళు ఉంటారు. అటువంటి దుష్టులు, దుర్మార్గులు, నికృష్టులు, దురదృష్టకరమైన వ్యక్తులు ఆ రోజుల్లో ఉంటారు. కాబట్టి ఈ గత కాలాల్లోకి సంబంధించినటువంటి లా ఇలాహ ఇల్లల్లాహ్ అనే పదం అన్ని కాలాల్లోనూ ఉండింది, అదే కొనసాగుతూ వస్తుంది. ఇక మిగతా విషయానికి వచ్చేటప్పటికి లా ఇలాహ ఇల్లల్లాహ్కి సంబంధించి ఇది మనం జిక్ర్ పాయింట్ ఆఫ్ వ్యూతో ఆలోచిస్తే లా ఇలాహ ఇల్లల్లాహ్ కూడా జిక్ర్. ఒక హదీసు అల్లాహ్ ప్రవక్త చెప్పారంటే
సుబ్హానల్లాహి, అల్హమ్దులిల్లాహి, వలా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహు అక్బర్. ఈ 4 మాటలు చెప్పారు. వల్ బాకియాతు స్సాలిహాత్ అన్నారు. వల్ బాకియాతు స్సాలిహాత్ అని ప్రశంసించారు. సుబ్హానల్లా, అల్హమ్దులిల్లాహ్, వలా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహ్. కాబట్టి మనిషి సుబ్హానల్లా ఎలా చదువుతున్నాడో, అల్హమ్దులిల్లాహ్ ఎలా చదువుతున్నాడో, అల్లాహు అక్బర్ ఎలా చదువుతున్నాడో, అస్తగ్ఫిరుల్లాహ్ ఎలా చదువుతున్నాడో, లా ఇలాహ ఇల్లల్లాహ్ కూడా చదువుతున్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు హజ్ చేసినప్పుడు, ఉమ్రా చేసినప్పుడు, కాబతుల్లా యొక్క తవాఫ్ చేసేటప్పుడు ఎక్కువ భాగం, ఎక్కువ శాతం ఈ 2 దువాలు చదివారు. ఒకటి రుక్న్ యమానీ నుంచి హజర్ అస్వద్ వరకు రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతం వఫిల్ ఆఖిరతి హసనతం వఖినా అజాబన్నార్. అక్కడి నుంచి 3 వైపులా, ఇది ఒక వైపు అయిపోయింది. 4 పలకలు కదా, ఒక పలక అయిపోయింది. మిగతా 3 పలకల్లో లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహు లహుల్ ముల్కు వ లహుల్ హమ్దు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహు లహుల్ ముల్కు వ లహుల్ హమ్దు యుహ్యీ వ యుమీతు బియదికల్ ఖైర్ ఇన్నక అలా కుల్లి షైఇన్ ఖదీర్. అదే విధంగా సై చేయడానికి వెళ్ళినప్పుడు లా ఇలాహ ఇల్లల్లాహు అంజజ వాదహు నసర అబ్దహు హజమల్ హజాబ వహదహు అని చెప్పి ఈ లా ఇలాహ ఇల్లల్లాహ్ ఒక జిక్ర్ రూపంలో దాన్ని ఎక్కువగా చదువుతూ ఉండాలి. కాబట్టి మనం ఈ చిన్న చిన్న వాక్యాల్ని గుర్తు చేసుకుని వాటిని చదువుతూ ఉండాలి. లా ఇలాహ ఇల్లల్లాహ్తో పాటు ముహమ్మదుర్ రసూలుల్లాహ్ కూడా జిక్ర్లోకి వస్తుందా అంటే, ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అనేది జిక్ర్ కాదు. ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అనేది నిశ్చయంగా మన సాక్ష్యంలో ఒక భాగం. ముహమ్మద్ అనే వ్యక్తి అబ్దుల్లా మరియు ఆమినా యొక్క సంతానం. ఆయన ఖురైష్ వంశీయుడు, మక్కా దేశస్థుడు. అదేవిధంగా ఇబ్రాహీం అలైహిస్సలాం గారి సంతతి నుండి ఉన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గతంలో ఏ విధంగా అయితే ఇబ్రాహీం అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం గారిని ప్రవక్తగా నియమించాడో, ఆ విధంగా ముహమ్మద్ గారిని ప్రవక్తగా నియమించాడు అని ఒక సాక్ష్యం ఇవ్వడం. ఆయన ద్వారా ఈ ఖురాను, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క పరిచయం నాకు దొరికింది అని మనం ఒక ఆసరా మరియు సపోర్ట్ తీసుకోవడం. ఇది షహాదత్లో భాగం. కానీ జికిర్కి వచ్చేటప్పటికి లా ఇలాహ ఇల్లల్లాహ్ పదాలు చూడండి. సుబ్హానల్లా, అల్లాహ్ని మనం ప్రశంసిస్తున్నాం. అల్హమ్దులిల్లా, అల్లాహ్ని ప్రశంసిస్తున్నాం. అల్లాహు అక్బర్, అల్లాహ్ని ప్రశంసిస్తున్నాం. అస్తగఫిరుల్లా, అల్లాహ్ దగ్గరే క్షమాపణ కోరుతున్నాం. లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహ్ని గురించి చెప్తున్నాం. ఈ జికిర్లు ఇవి లేవు. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ ముహమ్మదిన్ వాలా ఆలి ముహమ్మదిన్ మనం దరూద్ చదివినప్పుడు మనం అల్లాహ్ని దువా చేస్తున్నాం. ముహమ్మద్ గారిపై శాంతి కురియజేయమని, ఆయన కుటుంబీకులపై శాంతి కురియజేయమని అల్లాహ్ని ప్రార్థిస్తున్నాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన ప్రవక్త కోసం ఈ వ్యక్తి దువా చేస్తున్నాడే అనే సంతోషంతో ఒకసారి చదివిన వాడికి 10 పుణ్యాలు ఇస్తున్నాడు. తన కార్యుడే ఉపరి చేస్తున్నాడు. అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కృప మరియు జాలి. కృప మరియు జాలి. కాబట్టి జికిర్లో లా ఇలాహ ఇల్లల్లాహ్ మాత్రమే. ఒక హదీస్ చెప్పి ముందుకెళ్దాం. మూసా అలైహిస్సలాం గారి సంఘటన మీ అందరికీ తెలుసు. రివాయత్ ప్రకారం అయితే అది అంత బలహీనమైనదే, కానీ ఉన్న మాట మాత్రం చాలా పవర్ఫుల్ మాట. అది ఏంటంటే, మూసా అలైహిస్సలాం గారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అడిగారు ఏమని, నేను జిక్ర్ చేసుకోవడానికి కొన్ని మాటలు నేర్పు అని. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, లా ఇలాహ ఇల్లల్లాహ్ చెప్పు. మూసా అలైహిస్సలాం అన్నారు, మిగతా భక్తులందరూ చెప్తున్నారు. అంటే మూసా అలైహిస్సలాం గారి కాలంలో కూడా లా ఇలాహ ఇల్లల్లాహ్ జిక్ర్ కింద ఉండేది కూడా తెలుస్తుంది కదా హదీస్ ద్వారా. మిగతా భక్తులు కూడా లా ఇలాహ చెప్తున్నారు, నాకు ఏదన్నా వేరే విధంగా కావాలి, స్పెషల్ కావాలి. అప్పుడు అల్లాహ్ ఏమన్నాడంటే, ఈ ప్రపంచం మొత్తం ఒక పళ్ళెంలో
లా ఇలాహ ఇల్లల్లాహ్ ఇంకో పళ్ళెంలో వేస్తే అది బరువుగా ఉంటుంది, అది చాలా ఉత్తమమైంది అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనకు సమాధానం ఇచ్చాడు. సో లా ఇలాహ ఇల్లల్లాహ్ మాత్రమే అల్లాహ్ అక్కడ ప్రస్తావించాడు జిక్ర్. కాబట్టి జిక్ర్ విషయంలో లా ఇలాహ ఇల్లల్లాహ్ తీసుకోవాలి. మొహమ్మద్ రసూలుల్లాహ్ విషయానికి ఇప్పుడు ఇది షహాదాలో భాగం. మరి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కోసం మనం అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ ఎప్పుడు మనకు అందుబాటులో గుర్తొస్తే అప్పుడు, ఒంటరిగా కూర్చున్నప్పుడు, ప్రత్యేకంగా జుమా రోజున ఎక్కువగా లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ చదవమని, క్షమించాలి, అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ చదవమని బోధించాం. సరే, ఈ బోధనలు ముందుకు తీసుకెళ్దాం. తర్వాత ఇప్పుడు లా ఇలాహ ఇల్లల్లాహ్ గురించి ఇటువంటి ఘనత, గొప్పతనం మన జీవితాల్లో ఉన్నప్పుడు దీని ఇంకా వేరే జీవిత కార్యక్రమాల్లో ఎక్కడన్నా అది ప్రవేశించిందా అంటే కొన్ని అనుకోని ప్రదేశాల్లో కూడా అది వెళ్ళింది. వాటిలో నుంచి ఒకటి ఏంటంటే జెండాపై రాయడం, లేక ఇంటి గుమ్మంపై రాయడం, లేక మస్జిద్ గుమ్మంపై రాయటం, లేక ఇంకొక పెద్ద చోట రాసి పెట్టడం, మరియు అదేవిధంగా కరెన్సీ నోట్లపై రాయడం, ఇలా జనాలు రాసుకుంటూ ఉంటారు. అది ఎంతవరకు సమంజసం అనేది ప్రశ్న. ఎందుకంటే కదులుతున్న సమయంతో పాటు పరిస్థితులు, అలవాట్లు మారుతున్నాయి. కాబట్టి కరెన్సీ నోట్లపై రాయడం అంత గౌరవింపదగ్గ విషయం కాదు. అయినప్పటికీ సహాబా కాలంలో వాళ్ళు ఉమర్ రజియల్లాహు తాలా కాలంలో బిస్మిల్లా అని కొన్ని ఉత్తరాలపై, కొన్ని చెక్కులపై, అంటే మనం కరెన్సీ చెక్కులు ఏవైతే ఉన్నాయో వాటిపై, ప్రామిసరీ నోట్లపై వాళ్ళు బిస్మిల్లా అని, అల్హమ్దులిల్లా అని రాసినట్టు ఆధారాలు ఉన్నాయి. అదేవిధంగా తాబయీన్ కాలంలోకి వచ్చేటప్పటికి కరెన్సీ నోట్లు ముఆవియా గారి సంతానంలో వాళ్ళ కాలంలో ఉంటే చలామణిలోకి వచ్చేసినాయి. మరి వాళ్ళు కూడా కరెన్సీ నోట్లపై ఇటువంటి వాక్యాలు బిస్మిల్లా రాయటం అని, అల్హమ్దులిల్లా రాయటం కానీ, లా ఇలాహ ఇల్లల్లాహ్ రాయటం కానీ రాశారు. ఈ కరెన్సీ నోట్లపై ఎక్కువ కొంచెం అంత నిరాదరణ ఉండదు. డబ్బుని ప్రతివాడు ఆదరిస్తాడు కాబట్టి దాంతో ఎవడో కాళ్ళతో తంతం కానీ, ప్రత్యేకంగా కావాలని తన్నటం కానీ చేయడు. ప్రతివాడు గౌరవిస్తాడు కదా, జేబులో పెట్టుకుంటాడు, అదేవిధంగా ప్రత్యేకమైన స్థానంలో పెట్టాడు, ఆదరిస్తాడు. అలా జరిగింది. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఫుట్బాల్ జరుగుతుంది. ఏ ఏ దేశాలు పార్టిసిపేట్ ఉన్నాయో ఆ పార్టిసిపేట్ చేసే దేశాల యొక్క ఫ్లాగ్ దాని మీద వేస్తారు. ఇప్పుడు కొన్ని దేశాలు తమ ఫ్లాగ్ పై అల్లాహ్ అక్బర్ రాసుకుంటే, కొంతమంది ఏమో లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ రాసుకుని పెట్టుకున్నారు. ఆ కంట్రీస్ పార్టిసిపేట్ చేసినప్పుడు ఆ ఫ్లాగ్ అక్కడ వచ్చేస్తుంది. ఆ ఫ్లాగ్ తో పాటు లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ కూడా వచ్చేస్తుంది. ఫ్లాగ్ వాడేవాడు ముస్లిం అవ్వచ్చు, ముస్లిం కాకపోవచ్చు, కానీ అతను బాల్ తంతూ ఉంటాడు. అది తన్నేటప్పుడు చూసిన ముస్లింకి మాత్రం బాధ కలుగుతూ ఉంటాడు. అటువంటి సందర్భాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ వస్తువులు వాళ్ళ కాళ్ళ దగ్గర వెళ్లకుండా మన హృదయాల్లో గౌరవప్రదంగా ఉండట్లు చూసుకునే బాధ్యత ఆ నాయకులకు ఉండాలి, ఆ దేశపు పండితులకు ఉండాలి. ఈ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క తౌఫీక్ వాళ్ళకు ఉండాలని మనం దుఆ చేద్దాం. తర్వాత అది ఒక సైడ్ అయితే, రెండవ సైడు కొంతమంది ఏం చేస్తారంటే, ఒక మనిషి ముస్లిం చనిపోయినప్పుడు అతని శవాన్ని తీసుకెళ్ళినప్పుడు బిగ్గరగా అరుస్తూ ఉంటారు, లా ఇలాహ ఇల్లల్లాహ్ అని. అలా చేయకూడదు. ఎందుకంటే మయ్యిత్తో వెళ్ళేటప్పుడు జిక్ర్ చేయటం అనేది సుబ్హానల్లా, అల్హమ్దులిల్లా చదువుకోవడం, అల్లాహ్ను స్మరించడం, ఖురాన్ చదువుకోవటం, మనసులో ఇవన్నీ జిక్ర్ ఎల్లప్పుడూ జరుగుతూ ఉండాలి. కాబట్టి ఇది ఓకే. కానీ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో కానీ, సహాబా కాలం కానీ, తబా తాబైన్ కానీ
ఏవైనా మంచి కాలాలు ఏదైతే మనం చెప్పుకుంటామో ఖురూన్ ఫాదిలా, ఖైరుల్ ఖురూన్ అని ఎక్కడ చెప్తామో వాటిలో ఇటువంటి సంఘటనలు బిగ్గరగా అరవటం కానీ లా ఇలాహ ఇల్లల్లాహ్ చెప్పటం కానీ ఎక్కడా సంభవం కాదు. కాబట్టి దీన్ని బిదత్గా లెక్కేసి ముస్లిమేతరులను చూసి అడాప్ట్ చేసుకోవడం జరిగింది. క్రైస్తవులు అలా చేస్తారు, యూదులు అలా చేస్తారు, ఇంకా వేరే వాళ్ళు చేస్తారు, మనం కూడా ఎందుకు చేయకూడదు, మా దగ్గర చాలా పవర్ఫుల్ లా ఇలాహ ఇల్లల్లాహ్ ఉంది కదా. వాళ్ళ దగ్గర భావనలు ఏమన్నప్పటికీ చచ్చిపోయినోడు దయ్యం రూపంలో వస్తాడు, వాడు రాకుండా ఇటువంటి పదాలు గట్టిగా అరుస్తుంటే, దేవుడి పేరు మీద అరుస్తుంటే ఆ దయ్యం రాకుండా ఉంటుందని కొంతమంది అలా చెప్తారు అని చెప్పుకుంటారు. అది ఎంతవరకు నిజమో దాన్ని సెటిల్ చేస్తుంది, దాన్ని సెర్చ్ చేయాల్సి వస్తుంది. కానీ జనాజాలో వెళ్ళేటప్పుడు గట్టిగా లా ఇలాహ ఇల్లల్లాహ్ చెప్పే అవసరం లేదు. ఎవరైనా చెప్తుంటే మీరు వాడు గట్టిగా చెప్పొద్దని చెప్పండి, సైలెంట్ గా మీరు ఎంతసేపు చెప్పుకున్నా అభ్యంతరం చెప్పండి. చివరగా మాటకి కొంతమంది చేస్తుంటారే, చనిపోయిన వ్యక్తి శవాన్ని అతని గుండెపై కఫన్ పై లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ రాస్తారు. ఇప్పుడు ఈ ప్రపంచం నుంచి ఆ ప్రపంచంలో వాడు వెళుతున్నాడు, అక్కడిని పెట్టేసి అతన్ని పెట్టేసి మిగతా వాళ్ళందరూ వచ్చేస్తాం. మలాయిక రాగానే, ప్రశ్న వేసే మలాయిక వస్తారు కదా, వారు రాగానే లా ఇలాహ ఇల్లల్లాహ్ చూస్తారు, మనవాడే అని. మరి అనుకుంటే ఏమి అడగకుండా వెళ్ళిపోతే వెగుండదు కదా, మరి అందులో అర్థం లేదు కదా. చూడటానికి లా ఇలాహ ఇల్లల్లాహ్ రాసి నీ మనవాడే అని చెప్పే ఒక మార్కు మీరు మలాయిక ఇచ్చారు, కానీ ఆ మార్కు అతని మనసులో ఉండి ప్రపంచంలో ఉన్నప్పుడు ఈ లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటే ఏంటి, దాని షరతులు ఏమైనాయి, నేను ఎంతవరకు పూర్తి చేశాను, ఎక్కడన్నా దోషిగా ఉన్నానేమో, నేను పూర్తి చేయకుండా వెళుతున్నానేమో, వాళ్ళు అడిగితే నేను ఏం చెప్తాను అనే భయభక్తులు లేకుండా పోయాడే. మరి అటువంటి వ్యక్తిని ఏం చేద్దాం. రెండో మాట, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో ఆయన చేతుల మీదుగా ఎంతో మందిని ఆయన సమాధిలో దించారుగా. ఆయన ఎప్పుడు ఇటువంటి పదాలు రాయలేదు. అంత పనికొచ్చే వస్తువు అంటే ఆయన రాయించేవాడు కదా. 5 లా ఇలాహ ఇల్లల్లాహ్ రాయండి రాయతను పోయి, మలాయికకు లాభం కుదురుతుంది, చూడంగానే తెలిసిపోతుంది మనోడని. అలా కాదుగా. కాబట్టి ఇది కూడా ఒక చెడు అభిప్రాయంతో, మంచి అభిప్రాయంతో ఉనికిలో వచ్చిన చెడు అన్నమాట. ఈ చెడు కూడా బిదతి అన్నమాట. ఎవరన్నా ఇలా చేస్తుంటే మీకు తెలిసిన వాళ్ళు వాళ్ళకి చెప్పండి, ఇలా చేయకూడదు. మన దేశంలో ప్రత్యేకంగా ఈ బరేల్వీలు లేక వాళ్ళలో ఒక ప్రత్యేక తెగ ఎవరన్నా ఉండి వాళ్ళు ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఎంత చెప్పినా తమ పని చేసుకుంటూ ఉంటారు. అయినప్పటికీ మన వరకు బాధ్యతగా మనం చెప్పాలి, వాళ్ళ దోషాన్ని దూరం చేసే ప్రయత్నం చేయాలి. ఖురాన్ హదీసులో ఈ విషయం లేదు కాబట్టి ఇది వాళ్ళ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మిగిలింది మాట ముగించుకోవటమే. ఎందుకంటే నేను చెప్పాలనుకున్న ముఖ్యమైన వస్తువులు లా ఇలాహ ఇల్లల్లాహ్కి సంబంధించి వచ్చేసింది. మిగిలింది ఏంటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన అందరికీ ఇది మాటి మాటికి చదవటానికి, స్మరించుకోవటానికి సద్బుద్ధి, సన్మార్గం ప్రసాదించాలి. యూనుస్ అలైహిస్సలాం గారు చదివిన దుఆ లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కుంతు మినద్ జాలిమీన్ చాలా పవర్ఫుల్ దుఆ. అది మనం ఎక్కువగా చదువుతూ ఉండాలి, దాన్ని ఎక్కువగా వల్లెవేస్తూ ఉండాలి, మననం చేసుకోవాలి, సంస్మరణం చేసుకోవాలి, మన పిల్లలకు నేర్పాలి, మనం కూడా దానివల్ల లబ్ధి పొందాలి, వేరే వాళ్ళకు కూడా లబ్ధి పొందేటట్టు చేయాలి. ఇది జీవితంలో ఒక భాగంగా మనం చేసుకుని ముందు నడిచే ప్రయత్నం చేయాలి. అల్లాహ్ మనందరికీ సద్బుద్ధి, సన్మార్గం ప్రసాదించుగాక. ఆమీన్. జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.